సో అంటే ఓవరాల్‌గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రెజెంట్ ఇంకోటి ఎప్పటికి ట్రెండింగ్ టాపిక్ గోల్డ్. గోల్డ్ చూసుకుంటే లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో 70%, సిల్వర్ చూసుకుంటే 120% ఇచ్చింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అదే ఆశతో అనేది చాలామంది ఇన్వెస్ట్ చేశారు. అదే ఆశతో రిటర్న్స్ వస్తాయని పెట్టారు. ఆల్రెడీ కొంతమంది లాస్‌లో ఉన్నారు. మళ్ళీ మీరు చెప్పినట్టు లాస్ట్ 2 డేస్‌లో 10,000 పెరిగింది. గోల్డ్ సిట్యుయేషన్ ఏంటి సార్? గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినోళ్ళు వెయిట్ చేయాలి. ఓకే. డెఫినెట్‌గా వెయిట్ చేయాలి. లేదంటే ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు ఓకే. షూర్‌గా. ఆహా! ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి గోల్డెన్ అవకాశం అనే చెప్పుకోవాలి. ఓకే. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా గోల్డ్ 4 lakhs వెళ్తుందని చెప్పేసి 10 grams 4 lakhs వెళ్తుంది ఇన్ 5 years. ఓకే. ఇక్కడ నుంచి 5 years మేబీ 2031కి ఓకే. $10,000 అంటే మన ఇండియన్ టర్మ్స్లో చూస్తే మన రూపీస్లో చూస్తే $4 lakhs వెళ్ళిపోతుంది. 4 lakhs రూపీస్ వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు చెప్పినప్పుడు 1,40,000 ఉంది. హుహు. ఇవాళ 1,53,000 54,000 వచ్చేసింది. ఓకే. ఇక్కడ నుంచి కూడా ఇయర్ ఎండింగ్ కూడా 1,65,000 పోతుంది హుహు. డిసెంబర్ ఎండింగ్కి. హుహు. రేపు మార్చ్ ఎండింగ్కి 1,70,000 దాటుతుంది. ఓకే. సో తర్వాత చాలామంది అంటే ఇప్పుడు మనకు గోల్డ్మెన్ సాక్స్ ఉంది, హ్మ్. జెఫ్రీస్ ఉంది, ఓకే. లేకపోతే జేపీ మోర్గాన్ ఉంది. హ్మ్. గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి $6,000 ఇచ్చింది. ఓకే. అంటే ఇక్కడ నుంచి 25% కాదు 50%. $4,300 అంటే ఆల్మోస్ట్ 40% ఇచ్చింది ఇక్కడ నుంచి 1 year రేట్, 1 year ఎక్స్పెక్టేషన్. జేపీ మోర్గాన్ $5,000 ఇచ్చింది. అంటే ఇక్కడ నుంచి 20% రిటర్న్ ఇస్తుందని ఇచ్చింది గోల్డ్. ఓకే. సో సపోజ్ 20%, ఇంకొకరు తీసుకునే యావరేజ్ 15% తీసుకున్నా కూడా ఇవాళ 1,50,000 ఉంటే హ్మ్. దీనికి 15% ఓకే. అంటే ఇంకో 22,500 హుహు. అట్లా వేసుకున్నా 1,75,000 అవుతుంది 1 yearకి ఇక్కడ నుంచి. ఓకే. ఏదేమైనా కానీ 2031 ఇక్కడ నుంచి 5 yearsలో గోల్డ్ 4 lakhs టచ్ చేస్తుంది. ఓకే. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చైనా పెంచాలనుకుంటుంది. సో వాళ్ళ డామినేషన్ కోసం, ఎందుకంటే చైనా వచ్చేసి గోల్డ్ ప్రొడక్ట్ చేసి ప్రొడ్యూస్ ఎక్కువ వాళ్ళే హైలీ ప్రొడ్యూస్ చేసేది ఓకే. గోల్డ్ చైనా. హ్మ్. తర్వాత ఎక్కువ రిజర్వ్స్ ఉంది యుఎస్. ఓకే. ఇప్పుడు యుఎస్కి డెట్ కావాలి. ఓకే. వాళ్ళది $40 trillion డెట్ ఉంది. హుహు. ఇంకా న్యూ డెట్ కావాలి. ఎందుకు కావాలంటే వాళ్ళు మేక్ ఇన్ అమెరికా అన్నారు. అవును. ఆ కంపెనీస్కి వాళ్ళు క్యాపిటల్ ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, ఇంకా అప్పు చేయాలి. హ్మ్. అప్పు చేయాలంటే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. ఓకే. సో గోల్డ్ రేట్ పెంచితేనే వాళ్ళకి అప్పు దొరికిద్ది. హుహు. ఏ కంట్రీకైనా వాళ్ళ గోల్డ్ రిజర్వ్ని బట్టి వాళ్ళ రిజర్వ్ పెరిగితేనే వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. అవును. మన సిబిల్ స్కోర్ ఎలా పెరిగితే మన లోన్ కెపాసిటీ ఎలా పెరిగిద్దో ఓకే. గోల్డ్ రిజర్వ్స్ పెరిగితే వాళ్ళ లోన్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా సిల్వర్ ఏం చెప్తారు సార్? సిల్వర్ ఈజ్ అ గోల్డ్ ఫ్యూచర్ గోల్డ్ అని అంటారు. ఏం చెప్తారు దాని గురించి? డెఫినెట్గా గోల్డ్కి ఆల్టర్నేటివ్ సిల్వర్ డిజిటల్ ఫార్మాట్లో. నేను ఏం చెప్తానంటే గోల్డ్ కొనుక్కోవాలంటే ఫిజికల్గా కొనుక్కోండి. ఓకే. మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే సిల్వర్ కొనుక్కోండి. నేను ఇదే చెప్తా. ఎందుకంటే సిల్వర్ మనం సపోజ్ గోల్డ్ మనం 3 lakhs పెట్టిన 20 grams వస్తుంది, చిన్న కాయిన్ వస్తుంది. అది మనం ఎక్కడైనా బ్యాంక్ లేకపోతే లాకర్లో కూడా పెట్టుకోవచ్చు. మనం అదే 3 lakhs పెడితే సిల్వర్ 1 lakh 1 kg కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే. సో 1 kg సిల్వర్ తీసుకుపోయి మనం లాకర్లో పెట్టలేము. అవును. ఎందుకు పెట్టలేము? లాకర్ మొత్తం అదే అయిపోతుంది. ఇప్పుడు మీరు 10 లక్షలు సిల్వర్ కొని లాకర్లో పెట్టాలంటే లాకర్ మొత్తం అదే ఆక్రమించేసింది. ఓకే. అదే మీరు 10 లక్షలు గోల్డ్ కొంటే హార్డ్లీ ఎంత వస్తుంది? 50 grams గోల్డ్ వస్తుంది. ఓకే. 50 grams గోల్డ్ తీసుకుపోయి మనం లాకర్లో పెట్టుకోవచ్చు. అది పెద్ద ప్లేస్ ఆక్రమించదు. హుహు. అందుకని ఎవరైనా గోల్డ్ కొనాలంటే ఫిజికల్గా గోల్డ్ అవునా? కొనమని చెప్తాను. ఓకే. సిల్వర్ కానీ ఇలాంటి ఇంకా అదర్ మెటల్స్ కానీ ఏమైనా కొనాలంటే ఆన్లైన్లో ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఓకే. ఈటీఎఫ్స్ బెటరేనా? హ్యాపీగా. ఓకే. సో ఎందుకంటే మనకి చాలా స్పేస్ సో అదే సేవ్ అయిపోద్ది మనకి. ఓకే. సో కొంచెం రిటర్న్ తక్కువ ఉంటుంది ఫిజికల్ సిల్వర్ కన్నా ఆన్లైన్ సిల్వర్. హ్మ్. గోల్డ్ కూడా ఫిజికల్ గోల్డ్ కన్నా ఆన్లైన్ గోల్డ్ కొద్దిగా తక్కువ రిటర్న్ ఇస్తుంది. ఓకే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హుహు. సో టైము ఇవన్నీ డిఫరెన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే. సో అందుకని ఈ విధంగా చెప్తాను. కానీ ఏదేమైనా కానీ మొన్న ఒకరు సంజయ్ కాత్రి అనేసి నార్త్లో చాలా పెద్ద ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆయన 15 lakhs ఇచ్చాడు గోల్డ్. 10 lakhs 10 grams 15 lakhs ఇద్దని వీడియో తీశాడు. అవునా? ఎందుకంటే అమెరికా ఇప్పుడు దీన్ని రీబ్యాలెన్స్ చేద్దామని చూస్తుంది. 1791లో రీబ్యాలెన్స్ చేశారు. ఓకే. 1971లో 1 gram గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు $1 ఉంది. సో అప్పుడు రీబ్యాలెన్స్ చేశారు. తర్వాత రీబ్యాలెన్స్ చేయలేదు. ఇప్పుడు యుఎస్కి డెట్ కావాలన్నా కానీ యుఎస్ సో వాళ్ళ మనుగడ నెంబర్ 1గా ఉండాలంటే దీన్ని రీబ్యాలెన్స్ చేయాలంటే 15 lakhs చేయాలని ఇచ్చారు. ఓకే. సో మనం అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ 4 lakhs అయితే కంపల్సరీ అవుతుంది. ఓకే. సో అందుకని ఎవరైనా హైలో ఉన్నోళ్ళు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. హోల్డ్ చేస్తే లాభాలే ఉంటాయి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.
సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.